తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన మధ్యలోనే ముగిసింది. అనివార్య కారణాల వల్ల పర్యటనను ముగించుకున్నారు మంత్రి. జలశక్తి శాఖ సెక్రటరీ కాంతారావు, సిడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్తో భేటీకి హాజరు కాలేదు మంత్రి ఉత్తమ్. పోలవరం బనకచర్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై అభిషేక్ మను సింఘ్వీతో సమావేశం కానున్నారు నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్, నీటిపారుదల కార్యదర్శి రాహుల్ బొజ్జా. ఈ రోజు జలశక్తి శాఖ సెక్రటరీ, సిడబ్ల్యూసీ చైర్మన్లతో మంత్రి భేటీ కావాల్సిందే. అలాగే మధ్యాహ్నం 2:30 గంటలకు పోలవరం బనకచర్లపై చర్చించేందుకు లాయర్ అభిషేక్ మను సింఘ్వీతో జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసుకున్నారు మంత్రి. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన మధ్యలోనే ముగిసింది. దీనికి గల కారణాలేంటి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్ రేఖ, ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఢిల్లీకి వచ్చారు. అయితే ఈ రోజు ఉదయం 12:30 కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సాయి కార్యదర్శితో సమావేశం కావాల్సి ఉంది. దానితో పాటు సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిషన్ చైర్మన్ తో కూడా భేటీ కావాల్సి ఉంది. అయితే ఈ రెండు భేటీల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనడం లేదు. అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. ఇప్పుడు ఈ కేంద్ర జలశిక్ష శాఖ కార్యదర్శితో సిడబ్ల్యూసీ సమావేశంతో చైర్మన్ తో కూడా ఇటు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్, అలాగే నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సమావేశమై ఈ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ ఏదైతే కొత్త ప్రాజెక్టు కట్టబోతుందో పోలవరం బనకచర్ల ప్లేస్ లో పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ను సంబంధించి వారు ఇప్పటికే ఒక డిపిఆర్ ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించినట్టు తెలుస్తుంది. 58,000 కోట్ల పైగా అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నారు. దానివల్ల తెలంగాణకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు నష్టం చేకూర్చే ఏ అంశానికైనా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే అభిషేక్ మను సింఘ్వి, తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. ఆయనతో ఇటు నీటిపారుదల శాఖ సలహాదారు కార్యదర్శి సమావేశమై సుప్రీంకోర్టులో దాఖలు చేసే పిటిషన్ పైన చర్చించనున్నారు. అటు పోలవరం బనకచర్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశం, సో ఈ అంశం చాలా ఇంపార్టెంట్ విషయము. సో దీనికి సంబంధించి చర్చించడానికే ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇలా అర్ధాంతరంగా మళ్ళీ తిరిగి వెనక్కి రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే ఇప్పుడు చర్చించి నెక్స్ట్ వీక్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలనేది ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో బిగ్ టీవీ మాట్లాడుతున్న సందర్భంలో ఆయన తెలియజేశారు. అంటే ఈ రోజు నీటిపారుదల శాఖ అధికారులతోనూ చైర్మన్ తోనూ సమావేశమై మధ్యాహ్నం 2:30 సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అంశం పైన ఏపీ ప్రభుత్వం ఏదైతే పోలవరం బనకచర్ల ప్లేస్ లో దానికి సంబంధించి పేరు మార్చి ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు సంబంధించి ఏదైతే ముందుకు వెళ్తుందో 58,000 కోట్ల అంచనా వ్యయంతో 3 దశలో దాన్ని నిర్మించాలనేది కూడా భావిస్తోంది. దానిలో భాగంగా దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి కావాల్సిన అంశాలు కానీ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపై అభిషేక్ మను సింఘ్వితో చర్చించేందుకే నిన్న ఢిల్లీ చేరుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ ఈ రోజు హైదరాబాద్ కు రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలోనే ఈ పర్యటన ముగించుకుని వెళ్లారా అనే ప్రచారం కూడా కొంత జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ కూడా సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు ఢిల్లీ నుంచి. అక్కడ కొన్ని కార్యక్రమాల్లో మంత్రులతో పాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారు. ఈ కారణాల వల్ల వెళ్ళారా, ఇంకా వేరేమైనా కారణాలు అనేది కూడా ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలు అయితే తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇటు ఏపీ ప్రభుత్వం కూడా వారు న్యాయపరంగా తెలుసుకుంటే మేము కూడా న్యాయస్థానాల్లోనే తెలుసుకుంటాం అనేది కూడా ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ఇటు సీఎం చంద్రబాబు కూడా ఈ రోజు జరిగిన సమావేశంలో చెప్పినట్లు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో అంటే విభేదించిన నేపథ్యంలోనే అది ప్రధానంగా దాన్ని మార్చుకుంది. ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మళ్ళా వేరే పేరుతో నల్లమల సాగర్ ప్రాజెక్టుతో ముందుకు వెళ్లాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయస్థానాలు తెలుసుకోవాలనేది ఇటు
తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇటు ఏపీ ప్రభుత్వం కూడా కేవైట్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది. ఒకవేళ ఇటు తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేస్తే కనుక వారితో పాటు వీరి వాదనలు కూడా వినాలనేది ప్రధానంగా ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయబోతుంది. అదే తెలంగాణ సుప్రీంకోర్టుకు లీగల్గా వెళ్తే ఏపీ కూడా లీగల్ గానే వెళ్ళి అక్కడే తెలుసుకుందాం అనే ఉద్దేశంలో కూడా ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ పర్యటన మధ్యలో ముగించుకుని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హైదరాబాద్ బయలుదేరారు. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని ఏపీ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేయబోతోంది ఇరిగేషన్ శాఖ. ఇక తెలంగాణ సుప్రీంకు వెళ్తే న్యాయపరంగానే స్పందించాలంటూ కూడా నిర్ణయించుకుంది. తెలంగాణలో అనుమతి లేని ప్రాజెక్టుల విషయంలో కేంద్ర జలశక్తి శాఖకు ఎప్పటికప్పుడు ఏపీ అయితే చెబుతున్నామంటూ చెబుతున్నారు.